నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఒక మాజీ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అధికారం కోల్పోయినప్పటి నుంచి కూడా బావిలో దూకి చనిపోవాలి, కృష్ణారామ అనుకునే వయసు. మరి నిన్నటికి నిన్న మావిగన్ అనే పేరు చెప్తే చాలు గుండె బద్దలైపోయి చనిపోతాడేమో అంటూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలను చూస్తుంటే ఆయన మనస్తత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దీనిపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. అధికారం కోల్పోయినప్పటి నుంచి చూస్తున్నాను సార్. అంతకు ముందు ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అటాక్ చేశారు, లోకేష్ గారిని ఏ విధంగా అటాక్ చేశారు చూసాం. కానీ అధికారం కోల్పోయినప్పటి నుంచి కూడా ఒక ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈయన ముసలాయన, రామకృష్ణ అని అనుకునే ఏజ్, బావిలో దూకి చనిపోవాలి, ఇటువంటి వర్డ్స్ ఎక్కువగా వింటున్నాను. నిన్న కూడా మావిగన్ అనే పేరు ప్రస్తావిస్తే పేరు వింటేనే చాలు ఆయనకి హార్ట్ అటాక్ వస్తుంది, బీపీ పెరిగిపోతుంది, ఏ విధంగా కామెంట్స్ చేశారు చూస్తున్నాం. ఏంటి అసలు ఇటువంటి కామెంట్స్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మధ్య ఒక భావజాలం పెరిగిపోయింది ఆయనలో. 2024 ఎన్నికలకు ముందు కూడా ఆయన మైకి దొరికిన ప్రతి సందర్భంలో కూడా మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని చెప్పని ప్రజలను సంబోధిస్తూ మాట్లాడేవాడు. అంటే తనని తాను ఒక చిన్న బాలాకుమారుడిలాగా తాను ఊహించుకుంటా ప్రజలకి తమ ఇంటి బిడ్డగా ఆయన పరిగణించాలి అన్న భావన కలిగించే ప్రయత్నం చేసేవారు. కాబట్టి ఆయనకి తనకన్నా వయసులో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళంటే విపరీతమైన చులకన స్వభావం ఏర్పడుతుంది. ముసలాయనా అని చెప్పని సంబోధించడం ఎక్కువైంది ఈ మధ్యకాలంలో. మరి అంటే ఎంత వయసు వరకు యంగ్స్టరు, ఏ ఏజ్ దాటినాలని ముసలాయనగా పరిగణించాలి? ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఏం బాలాకుమారుడేం కాదు, ఆయనకు కూడా 54వ సంవత్సరం నడుస్తుంది ఇప్పుడు. మరి మా యువ నాయకుడు లోకేష్ గారితో కంపేర్ చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి కూడా 11 సంవత్సరాలు పెద్దాడు. మరి మా యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నువ్వు ముసలాయన అనాలా? అటువంటి సంస్కారహీనపు ప్రవర్తన మాకు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక సంస్కారహీనుడిగా తన సంస్కారాన్ని ఈ విధంగా బయట పెట్టుకుంటా ఉన్నాడు. పోనీ అక్కడ కూడా 76 సంవత్సరాల నిండిన అందరినీ నువ్వు అదే మాట అనగలుగుతున్నావా? చంద్రబాబు నాయుడు గారిని, రామోజీరావు గారిని, ఇటువంటి వాళ్ళ వరకు మాత్రమే ఈ మాటలు వర్తింపజేస్తూ ఉన్నాడు. సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు సమవయస్కులు. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి ఎక్కడ లేని అతి వినయ ప్రదర్శన జరుగుద్ది. సహజంగానే మనకందరికీ తెలుసు కదా, ఒక సామెత మనం వాడతాం, అతి వినయం దూరత లక్షణం అంటారు. ఉండాల్సిన స్థాయిలో వినయ ప్రదర్శన జరిగితే దాన్ని పెద్ద పరిగణలోకి తీసుకోవసరలా. కానీ అతి వినయం ఎవడైతే నటిస్తూ ఉంటాడో వీడికి ఏదో బలహీనతలు ఉన్నాయి, ఆ బలహీనతలను కవర్ చేసుకోవడానికి మన దగ్గర ఈ అతి వినయం ప్రదర్శిస్తున్నాడని అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదుగా ఇవాళ రాజకీయాల్లో ఆ స్థాయికి ఎమర్జైన నాయకులు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే నిన్నటి ప్రెస్ మీట్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని తన రాజకీయ ప్రత్యర్థిగా జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉంటే సహజంగా ఏమంటారంటే ఒక సామెత ఉంది, సామెత కూడా కాదు, ఒక పద్యం, సమబలవంతులు సమధనవంతులు సమసుచరితుల మధ్య వరగవలే వియ్యమైన కయ్యమైన అంటారు. చంద్రబాబు నాయుడు గారిని తన సమ ప్రత్యర్థిగా కనుక జగన్మోహన్ రెడ్డి భావిస్తుంటే వైసీపీ అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా, మాజీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని సమ ప్రత్యర్థిగానే చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. అదే స్థాయిలో కనుక జగన్మోహన్ రెడ్డి కూడా భావన ఉంటే నువ్వేం చేయాలి? ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకర పోటీకి సిద్ధపడాలి. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు నీ పార్టీ శాసనసభ పక్ష నాయకుడివి, ప్రజల చేత ఎన్నిక కాబట్టి శాసనసభ్యుడివి నువ్వు. మీ శాసనసభ పక్షం 11 మంది ఉండుండొచ్చు, ఆ పార్టీకి అధ్యక్షుడివి, ఆ శాసనసభ పక్షానికి నాయకుడివి. సభకు రా, ప్రభుత్వాన్ని నిలది, ప్రభుత్వ లోపాలని ప్రస్తావించు, విమర్శించు, సమాధానాలు రాబట్టు, పోరాడు ప్రజల పక్షాన. అప్పుడు ప్రజల మన్నన పొందగలుగుతావు. 2029 ఎన్నికల్లో నీ దగ్గర సత్తా ఉంటే, ప్రజలు నిన్ను నమ్మితే, ప్రజల ఆదరణ నువ్వు పొందగలిగితే చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ఓడించగలుగుతావు. ప్రజాస్వామ్యంలో ఈ ప్రక్రియకు మాత్రమే ఆస్కారం ఉంటుంది తప్ప నువ్వు ఆశించినట్టు ప్రత్యర్థులు చనిపోతే, అంటే మనం ఎక్కడో రాచరికపు రోజుల్లో రాజుల మధ్య రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధంలో సైన్యాలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేవాళ్ళు, సంహరించుకునేవాళ్ళు. రాజుని సంహరిస్తే ఆ సైన్యం డిమోరలైజ్ అయిపోద్ది, ఆ రాజ్యం పరాధీనం అయిపోద్ది అని చెప్పనే సంస్కృతి రాచరికంలో చెల్లుబాటైంది. ప్రజాస్వామ్యంలో దానికి ఆస్కారమే లేదు. ముకులిత హస్తాలతో ప్రజలను వేడుకొని బాబు మీకు సేవ చేసే ఆస్కారం అవకాశం కల్పించండి అని చెప్పని ప్రాధేయపడితే, మమ్మల్ని మీరు నెగ్గిస్తే మేము మీకు ఇవి చేస్తామని చెప్పని ప్రజల ముందు ఒక మేనిఫెస్టో పెడితే ప్రజలు దయదలిచి పరిగణలోకి తీసుకుంటే నీకు అవకాశం దక్కుద్ది. ఇంతకన్నా నేను కలబడి కొడతా, ఎదురు వ్యక్తి చచ్చిపోవాలి, చనిపోతే నీకు ఆస్కారం దక్కుద్దా? మీ నాన్న చనిపోయాడు, నీకు దక్కిందా?
చనిపోయిన మాత్రం దక్కవు. అసలు చనిపోవాలన్న ఆలోచన వస్తుంది అని అంటేనే నీ విపరీత ధోరణిని నువ్వు బయట పెట్టుకుంటున్నావు. ఇవాళ మావిగన్ అని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మావిగన్ అని చెప్పని మాట్లాడండి, ఆయనకి బీపీ పెరిగి గుండెపోటు వచ్చి చచ్చిపోతాడని మాట్లాడుతున్నావు. ఒక పక్క జరుగుతున్న అమరావతి నగర నిర్మాణ పనులు చేసి బీపీ వచ్చి ఇవాళ ఏమైపోతావో తెలియకుండా ఈ విధమైన విపరీతపు మాటలు మాట్లాడుతుందో నువ్వు. సంధికాల ప్రేలాపనలు అంటారు వీటిని. మామూలుగా కొందరికి జ్వరంలో హై టెంపరేచర్ వచ్చినప్పుడు ఏం మాట్లాడతారో తెలీదు, ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. కొందరికి ఏదైనా ఒక షాక్ తగిలినప్పుడు ఏం మాట్లాడతారో తెలీదు, ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళని సంధి ప్రేలాపనలు అంటారు. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలు ఇచ్చిన 11 స్థానాల షాక్కు, ఇవాళ 164 స్థానాలతో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి 23 నెలల కాలంలో దేశంలోకి వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలో 25.3% రాష్ట్రానికి రప్పించుకోవటం, 17 ఎస్ఐబిపి సమావేశాల్లో ఇప్పటికీ 11,61,000 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలు ఆమోదింపజేసుకోవటం, 3,000 పెన్షన్ని 19 రోజుల్లో 4,000 చేయటం, అమలు పరచలేరు అనుకున్న ఈ సూపర్ 6 ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళతాం. పోలవరం డయాఫ్రామాలు పూర్తి చేయటం 2027కి పూర్తి చేస్తామంటాం. 2026లోనే వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇస్తామంటాం. అమరావతిని 28కి పూర్తి చేస్తామని చెప్పటం. తన జిల్లాలో కడప స్టీల్ ప్లాంట్ పనులు కూడా ఇదే నెలలో ప్రారంభింపజేయటం. ఇవన్నీ చూసి పండుగాడు అంటే మనకి పోకిరి సినిమాలో డైలాగ్ ఉంది కదా, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుద్దో వాడే పండుగాడని. ఇవాళ ఎన్డీఏ కూటమి చేస్తున్న అభివృద్ధిని చూసి మైండ్ బ్లాంక్ అయ్యి వస్తున్న ఈ సంధి ప్రేలాపనలు. ఈ ప్రేలాపనలు ఏంటి? ముఖ్యమంత్రి గారు గుండెపోటుతో చనిపోతారట. ఈ మధ్యకాలంలో ఈ సంధి ప్రేలాపనలు గడిచిన ఈ 8-9 సంవత్సరాలకు వింటూనే ఉన్నాం. మనకు ఒక సామెత చెప్తారు, పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగదు స్వామి అని చెప్పని. ఈ పిల్లి శాపనార్థాలు పెడతానే ఉంది. వాళ్ళ శ్రేణులేమో పులి సింహం అని చెప్తారు. పులి సింహం ధైర్యంగా కుంభస్థలం మీద దాడి చేస్తాయి, ఎదురు నిలబడి పోరాడతాయి, వేటాడతాయి. కానీ ఈ పిల్లి ఏం చేస్తుంది? శాపనార్థాలు పెడుతుంది. మనం వీధి కుళాయిల దగ్గర తగాదాలు చూస్తుంటాం కదా, మెటికలు ఇరుస్తా, నీ జిమ్మడా, నీ తాడు తెగ, నీ పెటాకుడి పెట్ట, సేమ్ ఇదే రకమైన ఈ శాపనార్థాలు పెడుతున్న జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే నాకైతే ఖచ్చితంగా వాళ్ళ నాయకుల ఎలివేషన్ సంగతేమో కానీ ఇతని మానసిక స్థితి పట్ల, ఇతని సామర్థ్యం పట్ల చాలా అనుమానాలు ఉన్నాయి నాకు. ఈ ఒక్కరోజుకి ఇది పరిమితం కాల. 2014-19 మధ్య నాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నంద్యాల ఉప ఎన్నిక ప్రచార సందర్భంగా కూడా ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి నడిబజార్లో కాల్చాలి అని చెప్పని బహిరంగ సభ వేదిక నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఒక ఉన్మాదపు స్టేట్మెంట్. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ప్రసంగిస్తా మహిళలు చెంపకి పెట్టి కొడతారు నిన్ను అన్నాడు. అనంతపూర్ జిల్లాలో ప్రసంగిస్తా రాళ్లతో కొట్టాలి అన్నాడు ముఖ్యమంత్రి ఉద్దేశించి. చీపులతో కొట్టాలి అన్నాడు, చెప్పులతో కొట్టాలి అన్నాడు. నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావు. నిన్ను విమర్శిస్తేనే సహించలేకపోయావు, నీ ప్రభుత్వ లోపాలు ఎత్తి చూపితేనే జీర్ణించుకోలేకపోయావు. మోస్ట్ ఇంటాలరెంట్ సీఎంగా నువ్వు వ్యవహరించావు. ప్రభుత్వాన్ని విమర్శించడమే నేరంగా, ఘోరంగా అలా విమర్శించిన వాళ్ళని అరెస్టులు చేసి కస్టడియల్ టార్చర్కి గురి చేశావు. వాస్తవంగా నువ్వు ప్రదర్శించిన ఉన్మాదం, పరిధి దాటి నువ్వు వాడిన భాష, రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రతని ప్రశ్నార్థకం చేస్తూ నువ్వు వ్యవహరించిన తీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన మంచితనం నిన్ను కాపాడుతుంది. ఇక్కడ మా నాయకుడికి మేము కూడా చెప్తాం, రేపు మనం మంచితనం అనుకుంటున్న దాన్ని అతను చేతకంతనంగా పరిగణిస్తూ ఉన్నాడు. రీసెంట్గా ఈ టెన్యూర్లో కూడా బావిలో దూకి చావమన్న మాట వాడాడు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఇంకొక ఉన్మాదపు వ్యాఖ్య 2019కి ముందు పాదయాత్ర సందర్భంగా పెట్టిన ప్రెస్ మీట్లో, సహజంగా మనం పబ్లిక్ ఫోరంలో మాట్లాడేటప్పుడు కొంచెం పాలిష్డ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎదురువారి కుటుంబం గురించి సంబోధించేటప్పుడు మీ భార్య, మీ సతీమణి అంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి సంస్కార హీనత్వంతో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి కార్లు మార్చినట్టుగా పెళ్ళాలను మారుస్తాడు అనే పదం వాడాడు. అది హీరోయిజం కాదు, సంస్కారం, గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. నువ్వు మర్యాద ఇవ్వట్లా, కానీ నీ ప్రత్యర్థులు నీకు మర్యాద ఇస్తున్నారంటే అది వాళ్ళ సంస్కారం. 2019 నాడు ప్రజలు దీన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోవాలా. కానీ ఒక్కసారి నువ్వు పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నీ పాలనా వైఖరి ఎలా ఉంది, నీ శ్రేణులు ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాయి, నీ పార్టీ, నీ సోషల్ మీడియా ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటూనే ఉన్నారు. అరే, సొంత చెల్లెలను ఉద్దేశించి ఆమె తన కుమారుడు వివాహానికి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడానికి వెళ్తే
బహిరంగ సభ వేదిక మీద నుంచి నా చెల్లెలు పసుపు చీర కట్టుకొని చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళింది అనే వ్యాఖ్య చేశాడు. ఏంటి అర్థం? దాని అర్థం మీ తండ్రి సమానుడైన, మీ తండ్రి సమకాలీకుడు, సమవయస్కుడు ఆయన్ని ఆహ్వానించడానికి వెళ్తే ఆయన ఇంప్రెస్ చేయడానికి వెళ్ళిందా నీ చెల్లెలు? ఏ అర్థం స్ఫురించే విధమైన వ్యాఖ్యది నువ్వు? నీకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, ఆ చెల్లితో రాఖీ కట్టించుకున్నావు, తోడబుట్టిన అన్నవు నువ్వు. రాజకీయంగా నీతో విభేదించి ఉండొచ్చు నీ చెల్లెలు. ఆస్తుల దగ్గర మీకు ఆమెకు విభేదాలు పొడచూపిస్తే పొడచూపు ఉండొచ్చు, దానికి ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తావా? అంటే పదే పదే ప్రతి సందర్భంలో వాళ్ళ శ్రేణులు కూడా చూస్తుంటాం. కార్మూర్ నాగేశ్వరరావు ఉన్నాడు, ఈ మధ్య ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత వాళ్ళ శ్రేణులతో బహిరంగ సభలో మాట్లాడుతూ ఒక సభలో గుంటూరు నుంచి పైకొన్న తెలుగుదేశం నాయకులందరినీ ఇళ్లలోంచి లాక్కొచ్చి నరికేయాలంట. గుంటూరు నుంచి యువతలకున్న తెలుగుదేశం నాయకులందరినీ దొరికినట్టు ఈడ్చుకొచ్చి కొట్టాలంట. నువ్వు నీ కొడుకు రండి కొడుదురు. వాళ్ళు రారు, వాళ్ళు పెద్ద పెద్ద ప్యాలెస్ల్లో ఉంటారు, బాడీ గార్డులు గన్మెన్ల ప్రొటెక్షన్లో వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఈ ఉన్మాదపు స్టేట్మెంట్లు ఇస్తే వాటిని చూసి రెచ్చిపోయి వాళ్ళ శ్రేణులు వీధులకు ఎక్కాలి. జగన్మోహన్ రెడ్డి 30 అడుగుల ఐరన్ ఫెన్సింగ్లో Z+ కేటగిరీ రక్షణలో ఉంటాడు, లేదంటే బెంగళూరులో 30 ఎకరాల ప్యాలెస్ల్లో ఉంటాడు. ఆయన కూతుళ్ళు విదేశాల్లో వాళ్ళు చాలా సెక్యూర్డ్గా స్థిరమైన అంటే లైఫ్లో మంచి కెరీర్లో వాళ్ళు స్థిరపడి ఉండాలి, మంచి క్యాంపస్లో వాళ్ళు చదువుకోవాలి. కానీ ఊరాళ్ళు కన్నా బిడ్డలు ఈయన శ్రేణులుగా ఉన్నారు అని చెప్పని, ఈయన అభిమానిస్తున్నారు అని చెప్పని వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని ఉన్మాదపు చర్యలకు ప్రేరేపిస్తూ ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో అసలు నాయకులుగా ప్రకటించవచ్చా వీళ్ళని? రీసెంట్గా అతని చెల్లంది అన్న పదానికే కళంకం తెచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పని. వాళ్ళ తల్లి అంది మేనల్లుడు మేనగోడల ఆస్తులని కాజేసి మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పని. జగన్మోహన్ రెడ్డి నైజం గురించి ఇంతకన్నా ప్రత్యక్ష సాక్ష్యం చెప్పాలా? మాట్లాడితే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ క్యాడరు, శ్రేణులు, కుటుంబం కలిసి ఎన్టీ రామారావు గారితో విభేదించి ఆ రోజు పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు, ముఖ్యమంత్రి పదవి కూడా శాసనసభ్యులు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు. ఎన్టీ రామారావు గారితో విభేదించేసింది పార్టీ. తనతో విభేదించిన తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారిని విమర్శించక పొగుడతారా? మొత్తం కుటుంబం, మొత్తం పార్టీ, శాసనసభ్యులు అందరూ కలిసి రామారావు గారితో విభేదించిన నేపథ్యం. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఆయనతో విభేదించాల్సి వచ్చింది ఆ రోజున. అటువంటిప్పుడు ఆయన నుంచి పొగడత ఆశించలేమే, ఆయన నుంచి విమర్శలే ఆశిస్తాం, ఆయన నుంచి విమర్శలే వస్తాయి. కాబట్టి అటువంటి వైరుధ్యాల సమయంలో ఆయన చేసిన విమర్శల్ని ఈ రోజుకి ప్రస్తావిస్తూ ఉన్నారు. కానీ నీ కోసం పుట్టెడు త్యాగాలు చేసిన నీ తల్లి చెల్లి నువ్వు మోసగాడు అంటున్నారు, కుటుంబ సంబంధాలకు విలువ అంటున్నారు. నీ చిన్నాయన కుమార్తె నీ పాలనా హయాంలో మీ చిన్నాన్న హత్య కేసు విచారణ జరగడానికే వీల్లేదు, నువ్వు ప్రతిబంధకాలు కల్పిస్తున్నావు అని చెప్పని విచారణ వేరే రాష్ట్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలతో బదిలీ చేయించుకుంది. నీ కుటుంబంలోనే నువ్వంటే విలువ లేదు, నువ్వు మోసగాడివి అని చెప్పని నీ కుటుంబమే భావిస్తూ ఉంది. అటువంటి నువ్వు వచ్చి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి వంకలు పెట్టు, చంద్రబాబు నాయుడు గారు అవినీతికి పాల్పడతా ఉన్నాడు. నీ దగ్గర దమ్ముంటే సరుకుంటే రా, అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించు. నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం వివరణాత్మకంగా, అక్షర రూపంలో వివరణాత్మకంగా లెక్కలతో సహా మేము వివరించి చెప్తాం. అసెంబ్లీకి వచ్చే దమ్ము లేక, పోనీ అందరు మీడియాకి యాక్సెస్ ఇవ్వక, సెలెక్టివ్గా కొద్దిమందిని పిలుచుకొని దాన్నే ప్రెస్ మీట్గా పరిగణించి ఒక వీడియో రూపంలో బయటికి రిలీజ్ చేసి దాని ద్వారా ఇవాళ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా, విమర్శిస్తున్నా, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నా అని చెప్పని నిన్ను నువ్వు సమాధానపరచుకోవచ్చు, నీ శ్రేణులు కూడా సమాధాన పడట్లేదు అనేది మొట్టమొదటి రిలీజ్ అవ్వు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.